గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క 4th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ అయితే హీరో యొక్క పార్టీకి కానీ వచ్చి వాడితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ తన కొడుక్కి చాలా క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ ఉండే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనేసి తన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అనమాట. దీన్నంతగాని చేసేది ఆ అమ్మాయి క్షియానే. కాకపోతే వీళ్ళు వచ్చి రెస్ట్ రూమ్లో చూస్తే అక్కడ హీరోయిన్ లేదు, దానికి బదులుగా వేరే అమ్మాయి కానీ ఉందన్నమాట. నిజానికి హీరోయిన్ కానీ ఇదే హోటల్లో వేరే రెస్ట్ రూమ్ లో గానీ ఉంది. తనకి బాగానే తెలుసు హీరో వాళ్ళమ్మ చూస్తే తన పరిస్థితి వేరేలా ఉంటుంది అనేసి. అందుకే నైట్ డాన్స్ చేసేటప్పుడు హీరోతో గానీ తనైతే అడిగి ఉంటుందన్నమాట. నేను కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేసి. ఎందుకు మా అమ్మని చూడడం నీకు ఇష్టం లేదా అనేసి కానీ అడుగుంటాడు. అలా కాదు, ఇది సరైన టైం కాదు, నేను నెక్స్ట్ టైం కావాలంటే మీ అమ్మని కానీ చూస్తాను అనేసి చెప్పుంటుందా. దానికి హీరో కానీ సరైనసి ఒప్పుకొని ఉంటాడనమాట. ఆ విధంగానే హీరోయిన్ కానీ ఈ ప్లేస్ కి అయితే వచ్చింది అనేసి చూపిస్తారు. ఇటుపక్క క్షయ అయితే అసలు ఆగేటే లేదనమాట. ఇంతకు ముందు అయితే హీరోయిన్ గానీ మిస్ అయ్యింది. కాకపోతే ఈసారి తన పరువు ఖచ్చితంగా పోవాలి అనేసి ఒక అమ్మాయిని కానీ సెట్ చేసి ఉండదు. హీరోయిన్ కానీ డ్రింక్స్ లో అయితే ఏదైనా డ్రగ్స్ ఇచ్చేసి అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కానీ ఇంటిమేట్ గా ఉండేటట్టు అందరితో కానీ ప్రూవ్ చేయి తన పరువే పోవాలి. ఇందులోనూ మెయిన్ గా హీరో వాళ్ళ అమ్మ చూడాలి అనేసి పంపిస్తుందా. ఈ అమ్మాయి కానీ తన ప్లాన్ ప్రకారం మొత్తం చేసేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలుచుకునేసి వెళ్తుందా. ఆ రూమ్ లో అయితే హీరోయిన్ గానీ ఉందనేసి అరుస్తూ వెళ్తుంది. కాకపోతే ఆ హీరోయిన్ గానీ లేదు, దానికి బదులుగా క్షయ అయితే ఉందనమాట. వీళ్ళు హీరోయిన్ కి వేసిన ట్రాప్ లో చివరికి వీళ్ళే తగులుకున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గానీ క్షయాన్ అయితే ఫొటోస్ అంతా తీసుకునేసి ఒకటే రచ్చ చేస్తా ఉంటారా. ఈ అమ్మాయి గానీ అరస్తా ఉంది, నన్ను వదిలేసి ఇక్కడ నుంచి అందరూ గానీ వెళ్ళిపోండి అనేసి. ఆ అరుపులకైతే హీరో వాళ్ళ అమ్మే వచ్చేస్తారు. ఇక్కడ అందరూ గానీ ఎందుకు అరస్తా ఉన్నారు, అందరూ గానీ బయటకి అయితే వెళ్ళండి, నేనే మాట్లాడుకుంటాను అనేసి అందరినీ పంపించేసి క్షయతో గానీ అరస్తా ఉందనమాట. నువ్వు ఒక మంచి అమ్మాయి అనుకున్నాను, కాకపోతే నువ్వు ఇంత చీప్ గా నడుచుకున్నావా చే అనేసి వాళ్ళ అమ్మ గానీ బాగా తిడతా ఉంటారా. అప్పుడు ఈ అమ్మాయి గానీ మనసులో అయితే అనుకుంటా ఉంది, నేను ఈ విధంగా ఎవరితోనో క్లోజ్ గా ఉన్నాను అనేసి ఈమెకి తెలిసిందనుకో, ఆ తర్వాత నన్ను అయితే హీరోకి అసలు క్లోజ్ అవ్వనివ్వదు. కాబట్టి నేను కానీ ఏదైనా ప్లాన్ చేయాలి అనేసి పక్కన అయితే ఏదో ఒక కోట్ గానీ ఉందనమాట. ఈ బ్రాండెడ్ కోట్ అయితే హీరో వాళ్ళు మాత్రమే యూజ్ చేసేది, అదే ఫూ ఫ్యామిలీ. ఆ కోట్ ని కానీ ఎత్తి ఇచ్చేసి, నిజానికి నైట్ అయితే నేను ఎవరితోనో గడపలేదు, నిజానికి మీ కొడుకుతోనే నేను కలుసున్నాను అనేసి కానీ చెప్తుందా. మరెందుకు ఈ విషయాన్ని నువ్వు ఇంతకు ముందే చెప్పలేదు అనేసి కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే అడుగుతారనమాట. నిజానికి హీరోకి అయితే ఇంపార్టెంట్ వర్క్ వచ్చి తను కానీ వెళ్ళిపోయాడు. కుటుంబం పరువు బాధ్యతలంతా నేనే కదా మోయాలి, మీ కుటుంబం గురించి నేనైతే బయట చెప్పను, అందుకే నేను చెప్పలేదు అంటుందా. వెంటనే హీరో వాళ్ళమ్మ అయితే భలే ఇంప్రెస్ అయిపోయారనమాట. ఈమె కానీ చాలా సంతోషంతో క్షయ యొక్క చేతిని కానీ పట్టుకునేసి, ఇదిగో చూడు నా కొడుకు అయితే ఇంతవరకు ఏ అమ్మాయితో కానీ ఇంటిమేట్ గా అయితే ఉనింది లేదు, మీతో ఫస్ట్ టైం వాడు కానీ కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే నా యొక్క కోడలివి, ఆ మేయాన్ని కానీ వెంటనే డివోర్స్ చేయమని చెప్పేసి ఆ తర్వాత మీ ఇద్దరిని కానీ నేనైతే పెళ్లి చేసి పెడతాను అనేసి హీరో వాళ్ళమ్మ అయితే చాలా సంతోషంతో అక్కడి నుంచి కానీ వెళ్తా అంటారా. ఇప్పుడుదా ప్రాణమే వచ్చిందనమాట ఈ క్షయకి. వెంటనే తను కానీ అదే సెట్ చేసింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కానీ కాల్ చేస్తా ఉందనమాట. ఆ అమ్మాయి కానీ కాల్ని అయితే అటెండ్ చేసి, సారీ మ్యామ్ ఈ విధంగా జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు, పెనీకి బదులుగా మీరు వెళ్ళి ఇరుక్కున్నారే అంటా ఉంటుందా. ఇప్పుడు ఆ సంగతిని అయితే వదిలేయి, నైట్ నాతో ఎవడు కలిసి ఉన్నాడో వాడి దగ్గర అయితే చాలా డబ్బులు కానీ ఇచ్చి హోటల్ నుంచి అయితే పంపించేయి, అదే విధంగా నైట్ నాతో ఉన్నది హీరో అనేది మాత్రం నువ్వు అందరితో చెప్పాలి అంటుందా. ఓకే అనేసి అమ్మాయి కానీ చెప్తా ఉంటుంది. యాక్చువల్ గా నైట్ ఏం జరిగింది అనేసి చూపిస్తారు. క్షయ అయితే బాగా తాగేసి వస్తా ఉంటుందన్నమాట. కాబట్టి తనకి ఆపోజిట్ లో ఎవరు వస్తా ఉన్నారు అనేసి కానీ తెలియట్లేదు. అక్కడ హోటల్లో వర్క్ చేసే అబ్బాయి వస్తా ఉంటాడా, వాడి చేతిలో వేరే హీరో యొక్క కోట్ డ్రై క్లీనింగ్ కి తీసుకుని వెళ్తా అని ఉంటాడు. ఆ కోట్ ని చూసేసరికి వచ్చేది హీరోనే అనేసి క్షయ అయితే కన్ఫర్మ్ చేసుకునేసి వాడితో కానీ ఫ్లర్ట్ చేసేటట్టు మాట్లాడుతుందా. అక్కడ వర్క్ చేసేవాడు కానీ ఆలోచిస్తాడు, వీడి దగ్గరే ఆ అమ్మాయి కానీ డబ్బులు అయితే ఇచ్చి ఉంటుంది అనమాట. పెనీ అనేసి ఒక అమ్మాయి కానీ వస్తుంది, ఆ అమ్మాయితో నైట్ అయితే నువ్వు కానీ గడపాలి అనేసి. దాని ప్రకారమే వీడు కానీ నువ్వేనా పెన్నీ అంటాడు. హీరోకి పెన్నీ అంటేనే కదా ఇష్టం, కాబట్టి క్షయ కానీ అబద్ధం అయితే చెప్తుందనమాట, నేనే పెన్నీ అనేసి. సరే నాతో రా అనేసి వాడు కానీ రూమ్ కి అయితే పిలుచుకొని వెళ్ళి ఉంటాడు. ఇదే జరుగుంటుందనమాట. అటే ఇటు పక్క హీరోయిన్ కి నైట్ జరిగిన పార్టీలో అయితే చాలా మంది డీలర్స్ కానీ దొరకడం వల్ల తనైతే చాలా హ్యాపీగా అందరితో కలిసి బాగా డ్రింక్స్ అయితే తాగుంటుందా. తను కానీ తూగుతా వెళ్ళి హీరో మీద కానీ పడిపోయి ఉంటుంది. తను ఇలా ఉండడం చూసిన హీరో కానీ, సరే నువ్వైతే నాతో పాటు రా, నేను కానీ నిన్నైతే రూమ్ కి పిలుచుకొని వెళ్తాను అనేసి అక్కడ నుంచి హీరోయిన్ ని కానీ తీసుకొని వచ్చి రూమ్ లో అయితే పడుకోబెట్టేసి కొంచెం సేపు అయితే తన అందాన్ని అలాగే చూస్తూ ఉండి ఆ తర్వాత తన్ని కానీ కిస్ చేయడానికి అయితే దగ్గరికి వెళ్తాడనమాట లిప్స్ మీద. కాకపోతే తను ఇప్పుడు తాగేసి ఉంది, అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేసి నుదుటి మీద కానీ కిస్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనేసి వెళ్ళడానికి కానీ ట్రై చేస్తాడా. సడన్ గా హీరోయిన్ కానీ వాడి చైన్ అయితే పట్టుకునేసి స్టాప్ చేసి, హనీ ఎక్కడికి వెళ్తా ఉండవు, ఇక్కడే ఉండు అనేసి కానీ అడుగుతుందా. హనీ అనేసరికి ఇంకెక్కడ వెళ్ళేది. హీరో అయితే తన పక్కనే కూర్చునేసి ఇంతకు ముందు ఏం చెప్పావు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ వచ్చి వీడినైతే హక్ చేసుకునేసి హనీ అన్నాను
ఉంటుందా, నేను ఎవరో తెలుస్తా ఉందా అనేసి కానీ అడుగుతాడు. వెంటనే హీరోయిన్ అయితే వాడి మీదే పడిపోయిందనమాట. వాడిని కానీ కిస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుందా. లాస్ట్ టైంగా అడుగుతా ఉన్నాను, నేను ఎవరో నీకు తెలుస్తా ఉందా అనేసి కానీ మళ్ళీ హీరో అయితే అడుగుతాడనమాట. నిన్నేలా నేను తప్పుగా గుర్తుపడతాను చెప్పు, నువ్వే నా హస్బెండ్ ఫు యాంగ్ చాంగ్ అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుందనమాట. ఈ మాట వినేసరికి హీరో అయితే హీరోయిన్ తనని నిజంగానే ప్రేమిస్తా ఉంది అనేసి తెలుసుకునేసి వెంటనే కానీ తనని కానీ కిస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడనమాట. ఈ విధంగా ఆ రోజు నైట్ వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్ గా అయితే ఉంటారా. ఆ నెక్స్ట్ డే అయితే హీరో గానీ అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు హీరోయిన్ పక్కన అయితే వచ్చి కూర్చుంటాడు. హీరోయిన్ వెళ్ళి వాడి ఒళ్ళోనే పడుకుంటుంది అనమాట. హీరో గానీ హీరోయిన్ ని చూసి తన మనసులోనే అనుకుంటా ఉంటాడు, ఇప్పటికైనా నా మీద ఉండే ఫీలింగ్స్ ని నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషం అనేసి. ఆ టైంలో వాళ్ళ అమ్మ గానీ కాల్ చేసి ఈ విధంగా ఇంటికి అయితే రా, నేను గానీ నీతో మాట్లాడాలి అనేసి పిలుస్తుంది అనమాట. దాంతో హీరో గానీ హీరోయిన్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుంచి గానీ బయలుదేరతాడా. ఇటు పక్క హీరో వాళ్ళ అమ్మ గానీ హోటల్ కే కాల్ చేసి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా గానీ చెక్ చేయమని ఉంటుందేమో. వాళ్ళు గానీ చెక్ చేసేసి ఇప్పుడు ఏం చెప్తా అంటారంటే ఆ టైంలో ఆఫ్ చేసి ఉండడం వల్ల మేము కరెక్ట్ గా చెప్పలేము అంటారా. అయినప్పటికీ వీళ్ళమ్మ అయితే క్షయానే హీరోతో గానీ గడిపింది అనేసి కన్ఫర్మ్ చేసుకునేసి చాలా సంతోషపడతా ఉంటుందన్నమాట. అప్పుడు హీరో గానీ అక్కడికి అయితే వస్తాడా, తనతో గానీ అడుగుతా ఉందన్నమాట, నైట్ జరిగిన పార్టీలో ఎవరైనా అమ్మాయి నీతో గానీ అడ్వాంటేజ్ తీసుకున్నారా ఏంటి అనేసి. ఇదిగో చూడండి అమ్మా, నేను తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకున్నాను, నేను తనని గానీ ప్రేమిస్తా ఉన్నాను కాబట్టి మీరు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి అనేసి చెప్తాడా. వెంటనే హీరో వాళ్ళ అమ్మ గానీ ఆలోచిస్తుంది, అటంటే క్షయ చెప్పింది మొత్తం గానీ నిజమేమో, వీళ్ళిద్దరూ గానీ నైట్ కలిసే గడిపినట్టుంది అనుకునేసి మరెందుకు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నావు, వెంటనే గానీ మీ అన్న అయితే డివోర్స్ చేసేసి అమ్మాయిని గానీ పెళ్లి చేసుకో అంటా ఉంటుందా. దీని మొత్తాన్ని గానీ క్షయ అయితే దాక్కునేసి వినేసి అటంటే నైట్ హీరోతో పెనీ గానీ కలిసి గడిపిందా నీకుందే అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇటుపక్క హీరోయిన్ గానీ ఇప్పుడుదా కళ్ళు తెరిచినట్టుంది, తన అయితే నైట్ ఏం జరిగింది అన్నది మొత్తాన్ని గానీ మర్చిపోయినట్టుంది. పార్టీలో అందరితో గానీ కలిసి డ్రింక్ చేసింది మాత్రమే తనకి గుర్తుంది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఏమీ గానీ గుర్తు రావట్లేదా. దాంతో హీరోయిన్ గానీ డ్రెస్ అంతా చేసుకునేసి అక్కడ నుంచి గానీ ఆఫీస్ కి అయితే బయలుదేరుతా ఉంటుంది అనమాట. ఆపోజిట్ లో అయితే హీరో గానీ వచ్చి హీరోయిన్ అయితే బాగా టీస్ చేస్తా ఉంటాడు. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ పర్మిషన్ వచ్చేసింది, ఇంకా హీరోయిన్ వేరే నైట్ చెప్పుంటుంది కదా నువ్వే నా హస్బెండ్ అనేసి, ఆ ధైర్యంతో ఈ విధంగా చేస్తా ఉంటాడనమాట. మీరు కానీ తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారా ఏంటి అనేసి కానీ అడుగుతా ఉంటుంది. నైటు అంటాడు వీడు, నైటు మీరు నాకు కానీ అంతమంది క్లయింట్స్ ని తెప్పించినందుకు చాలా థ్యాంక్స్ అనేసి చెప్తుందా. అది కాదు, నువ్వు కానీ నీ హస్బెండ్ అయితే ఎప్పుడు డివోర్స్ చేయబోతావు అనేసి కానీ అడుగుతాడా. నేను ఎందుకు డివోర్స్ చేసుకుంటాను, మీ విల్లాని డిజైన్ చేయమనే వర్క్ ని నా దగ్గర ఇచ్చారు కదా, ఆ వర్క్ ని నేను కానీ మీకైతే కంప్లీట్ చేసి ఇస్తాను అనేసి హీరోయిన్ గానీ నైట్ ఏం జరిగింది అన్నదే మర్చిపోయి అక్కడ నుంచి కానీ బయలుదేరుతా ఉంటుంది. తను కానీ హీరో రూమ్ నుంచి వెళ్ళడాన్ని హీరోయిన్ వాళ్ళ అక్క కానీ చూసేస్తుంది అనమాట. అటంటే హీరోకి పెన్నీనే మీ అన్న విషయం ఇంకా తెలియట్లేదా, అది తెలిస్తే ఎంత బాగుంటుంది అనేసి ఇదేదో ప్లాన్ వేస్తా ఉంది. ఆ రోజు నైట్ అయితే హీరో గానీ హీరోయిన్ తో ఏదో మాట్లాడాలి అనేసి పిలుచుకొని వెళ్తా అంటాడా. ఏం మాట్లాడాలో త్వరగా చెప్పండి, ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అనేసి కానీ తనైతే అడుగుతా ఉంటుంది అనమాట. లిన్ను గానీ క్షయ వాళ్ళ కంపెనీలో అయితే డబ్బులు తీసుకున్నట్టు కాంట్రాక్ట్ పేపర్ లో గానీ సైన్ చేసి ఇచ్చుంటాడు కదా, ఆ పేపర్స్ ని ఇప్పుడు హీరో గానీ తీసుకొని వచ్చిస్తా ఉంటాడు అనమాట. ఈ పేపర్స్ ని ఆ అమ్మాయి గానీ మీ దగ్గర అయితే ఎలా ఇచ్చేసింది, ఈ హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి కానీ చెప్తా ఉంటుందా. పర్వాలేదు నువ్వైతే నా వైఫే కదా, నీకు హెల్ప్ చేయకుండా నేనెవరికి హెల్ప్ చేయబోతాను చెప్పు అనేసి కానీ వీడైతే తన్ని బాగా టీచ్ చేసుకుంటూ ఆడుకుంటా ఉంటాడనమాట. కార్ డ్రైవ్ చేస్తా ఉండే అసిస్టెంట్ గానీ ముందర ఏం వెహికల్ వస్తా ఉంది అనేసి కానీ పట్టించుకోకుండా వీళ్ళు చేసేదే చూస్తా ఉంటాడనమాట. ఆపోజిట్ లో అయితే కార్ గానీ వస్తుందా, వీడు గానీ కార్ అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక చెట్టుకు గానీ గుద్దేటట్టు తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. ఆ టైంలో గానీ హీరో అయితే తనకి ఏమైనా గానీ పర్వాలేదు, హీరోయిన్ కి ఏమీ కాకూడదు అనేసి తన్నే గానీ ప్రొటెక్ట్ చేస్తాడా. ఈ యాక్సిడెంట్ లో అయితే హీరోకి బాగానే దెబ్బ తగిలినట్టుంది, హీరోయిన్ కి మాత్రం అంత పెద్ద దెబ్బ ఏమీ తగలలేదు. వీళ్ళని కానీ హాస్పిటల్ కి అయితే చేర్పించుంటారా. హీరోయిన్ కళ్ళు తెరిచిన వెంటనే అడిగేది ఇప్పుడు హీరో గానీ ఎలా ఉంది అనేసి. అక్కడ ఉండే నర్స్ గానీ చెప్తా ఉందనమాట, తనకి పెద్ద దెబ్బ తగలడం వల్ల చాలానే బ్లడ్ గానీ పోయింది, ఇంకా గానీ హాస్పిటల్లోనే ఉన్నాడు అనేసి చెప్తుందా. వెంటనే గానీ హీరోయిన్ అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆపోజిట్ లో అయితే ఒక డెడ్ బాడీని గానీ తీసుకొని వెళ్తా అంటారనమాట. అది హీరో అనుకునేసి హీరోయిన్ గానీ పరిగెత్తుకుంటూ వస్తుందా. అక్కడ ఉండే డాక్టర్స్ గానీ సారీ మ్యామ్, మా వల్ల అయినంత వరకు మేము ట్రై చేసాము, బట్ ప్రాణాలను అయితే మేము కాపాడలేకపోయాము అంటారా. హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తా ఉంది, నువ్వు త్వరగా లేసుకోరా, నువ్వు అడిగిందంతగాని నేను చేస్తాను అనేసి హీరో యొక్క బాడీ అనుకునేసి దాన్ని పట్టుకునేసి ఒకటే ఏడుస్తా ఉంటుందా. అక్కడికైతే హీరో గానీ వచ్చి నేను అడిగిందంతా నిజంగానే చేస్తావా అంటాడా. హీరోయిన్ అయితే వాడిని చూసి ఒకటే సంతోషం అయిపోయి షాక్ అయిపోయి దగ్గరకు గాని వచ్చి వాడిని అయితే టచ్ చేసి చూస్తా ఉందనమాట. వెంటనే గానీ వాడిని అయితే హగ్ చేసుకునేసి చాలా సంతోషపడతా ఉంటుందా. వీళ్ళిద్దరూ గానీ ఇంటికి గానీ వచ్చేస్తారా. హీరో చాలా హెల్తీగా ఉండాలి అనేసి హీరోయిన్ అయితే వాడి కోసం పాలు గానీ తీసుకొని వచ్చిస్తుంది అనమాట. యాక్చువల్ గా హీరో అయితే చిన్నప్పటి నుంచే పాలు తాగడం అయితే మానేశాడంట, నాకు పాలు అయితే నచ్చుతో అనేసి కానీ హీరోయిన్ తో చెప్తాడా. హీరోయిన్ గానీ వీడితో అయితే బలవంతం పెట్టి ఆ పాలు గానీ ఇస్తుందా. హీరోయిన్ ఇస్తే
పాయసనే తాగుతాడు. ఇదేంది పాలే కదా, కాబట్టి వీడు కానీ ఆ పాలు అయితే నచ్చకపోయినా తీసుకునేసి దాన్ని అయితే కళ్ళు మూసుకునేసి తాగేస్తాడా. అప్పుడైతే వాడి లిప్స్ అంతా కానీ ఆ నొరగైతే అంటుకుపోతుంది. దాన్ని చూసి హీరోయిన్ అయితే పడి పడి నవ్వుకుంటా ఉంటుందా, నన్ను చూస్తే నీకేమైనా అంత ఫన్నీగా ఉందా ఏంటి అనేసి వెంటనే కానీ హీరోయిన్ కి అయితే కిస్ చేసి తన లిప్స్ అంతా కానీ అంటుకుపోయేటట్టు చేస్తాడు అనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరు కానీ సంతోషంగా ఉంటారా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, ఇదిగో చూడు, నువ్వు డివోర్స్ తీసుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు అన్నది నాకు బాగానే తెలుసు. అయినా నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నేనైతే ఆ అక్షయాన్ని అసలు ప్రేమించలేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనేసి కానీ హీరోయిన్తో చెప్తా ఉంటాడా. ఆ టైంలో అయితే అసిస్టెంట్ కానీ కాల్ చేస్తాడు. ఈ యాక్సిడెంట్ లో తనకు కానీ కాళ్ళు అయితే విరిగిపోయిందంట, కాబట్టి మీరు కానీ కొత్త అసిస్టెంట్ అయితే వెతుక్కోండి అంటారా. హీరో అయితే హీరోయిన్ సైడే చూస్తాడు. అటంటే ఇక పై నుంచి ఆ అసిస్టెంట్ వచ్చేంత వరకు హీరోయినే హీరో గానీ అసిస్టెంట్ గా ఉండబోతుందన్నమాట. హీరోయిన్ గానీ ఓకే బాస్, ఏం కావాలో చెప్పండి, నేనైతే మొత్తం కానీ చేసి పెడతాను అనేసి చెప్తా ఉంటుందన్నమాట. ఆ పని అంతా పక్కన పెట్టు, ఇప్పుడైతే ఈ పని చూద్దాం అనేసి హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. మధ్యలో అయితే అసిస్టెంట్ గా హీరోయిన్ కానీ ఒక వర్క్ అయితే వస్తుంది. దాన్ని కానీ హీరోనే చేసేస్తాడా. హీరోయిన్ కానీ చూస్తుంది, నేను చేయాల్సిన వర్క్ అంతా నువ్వు చేసేస్తే మరి నేనెందుకు అసిస్టెంట్ గా అనేసి అడుగుతా ఉంటుందా. ఈ రోజు నైట్ అయితే నువ్వు నాతోనే గడపాలి అనేసి ఆ రోజు నైట్ కానీ వీళ్ళిద్దరూ అయితే ఇంటిమేట్ గానే ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కి డేట్స్ కానీ సరిగా రావట్లేదు అనేసి తను కానీ హాస్పిటల్ కి అయితే వచ్చి ఉంటుందన్నమాట. డాక్టర్ కానీ తను అయితే చెక్ చేసేసి నువ్వైతే ప్రెగ్నెంట్ గా ఉన్నావు అనేసి కానీ చెప్తారా. దాన్ని వినేసరికి హీరోయిన్ కి చాలా సంతోషం అయిపోయింది. వెంటనే కానీ ఈ విషయాన్ని అయితే హీరోకి చెప్పాలి అనేసి మెసేజ్ చేయడానికి పోతుంది. అప్పుడే తనకు కానీ హీరో చెప్పింది అయితే గుర్తొస్తుందన్నమాట, నువ్వైతే నాకు అక్కర్లేదు అనేసి. హీరోకి అయితే హీరోయిన్ వల్ల ఫ్యామిలీనే నచ్చదు కదా, మరి ఈ బేబీ మాత్రం ఎలా నచ్చుతుంది అనేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇటుపక్క అయితే అదే హాస్పిటల్ కి హీరోయిన్ వాళ్ళ అక్క కానీ వచ్చి ఉంటుంది అనమాట. తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, దాని చెకప్ కోసమే అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే హీరోయిన్ కానీ ఆ రూమ్ నుంచి అయితే బయటికి రావడాన్ని చూసేస్తుందా. వాళ్ళకైతే తనెందుకు ఇక్కడ ఉంది అన్నట్టు ఆలోచించి హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత అదే రూమ్ కి అయితే వెళ్ళి అక్కడ ఉండే డాక్టర్ ని కానీ అడుగుతా ఉందన్నమాట. ఇంతకు ముందు ఒక పేషెంట్ కానీ వెళ్ళారు కదా, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్, యాక్చువల్ గా తనైతే నా సిస్టర్, తను వేరే డిప్రెషన్ లో ఉందా, తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో కానీ చెప్పండి అనేసి ఈమెమో చాలా మంచిదానిలాగా మాట్లాడుతూ ఉందన్నమాట. అప్పుడు డాక్టర్ కానీ చెప్తా ఉంటారు, నోనో ఆ అమ్మాయి అయితే డిప్రెషన్ లో ఉండకూడదు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, తన్ని కానీ మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి అంటారా. దాన్ని వినేసరికి ఈ అమ్మాయి ఫుల్ షాక్ అయిపోయింది. అంటే హీరోయిన్ ఇప్పుడు హీరో యొక్క బిడ్డని కానీ కడుపులో మోస్తా ఉంది. వాడి బిడ్డని మోస్తా ఉన్నంత మాత్రాన నువ్వైతే పర్మనెంట్ గా వాడికి వైఫ్ గా కాలేవు, నీ సంగతిని నేను చూసుకుంటాను చూడు అనేసి ఇదేదో విల్లీలాగా ఆలోచిస్తా ఉందన్నమాట. ఇదే మెయిన్ విల్లీలా ఉంది. పక్క హీరోయిన్ కానీ హీరోకి అయితే ఒక కంప్లీట్ అసిస్టెంట్ గానే మారిపోయినట్టుంది. హీరో వల్ల కానీ కొత్తగా ఒక ప్రోడక్ట్ అయితే లాంచ్ అయిపోతారంట, దాని గురించి మాట్లాడడానికి వెళ్తా ఉంటారా. అక్కడికైతే క్షయ గాని వచ్చి నేను హీరోను ఎంత క్లోజ్ చూడు అన్నట్టుగానే హీరోయిన్ ని టీస్ చేయడానికి హీరో చేతిని టైట్ గా పట్టుకుంటుందా. వెంటనే కానీ హీరో అయితే చేతిని వదిలించేసి రండి వెళ్దామనేసి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే ఇప్పుడు అసిస్టెంట్ కదా, ఆ ప్రోడక్ట్ గురించిన మొత్తం వివరాలని కానీ తనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆల్రెడీ తను కానీ ఒక ఫైల్ ని అయితే ఏర్పాటు చేసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కానీ ఓపెన్ చేసి చూస్తుందా, అందులో అయితే ఏమీ కానీ లేదనమాట. ఆ ఫైల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని చూసి హీరోయిన్ అయితే ఫుల్ షాక్. యాక్చువల్ గా ఆ ఫైల్ ని మార్చింది క్షయానే అన్నమాట. హీరోయిన్ ఈ విధంగా హీరో దగ్గర అయితే చెడ్డ పేరు తీసుకోవాలనేసి ఈ విధంగా చేసి ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కానీ దాన్ని అయితే ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనమాట. ఆ కొత్త ప్రోడక్ట్ గురించిన మొత్తం స్పీచ్ ను కానీ తనైతే బాగానే ఇస్తా ఉంది. దీన్ని చూసేసి క్షయక్ అయితే బాగా కాలిపోతా ఉంది. ఇంత చేసినా కానీ ఇదేలా ఇంత బాగా చెప్తా ఉంది అనేసి. కాకపోతే హీరోకి తను ఇలా స్పీచ్ ఇవ్వడం చూసేసి చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ గానీ ఆ స్పీచ్ అయితే ఇచ్చి ముగిస్తుందా. హీరో అయితే భలే ఇంప్రెస్ అయిపోయాడనమాట. హీరోయిన్ కి అయితే చాలా క్లోజ్ గా వచ్చి నువ్వైతే చాలా బాగా స్పీచ్ ఇచ్చావు, నిజానికి మనం ఇద్దరం కానీ ఇంత క్లోజ్ గానే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గా చివరి వరకు ఉండాలనేసి అనుకుంటా ఉన్నాను అనేసి కానీ చెప్తా అంటాడా. సడన్ గా హీరోయిన్ కానీ వామిట్ వస్తా ఉందనమాట. తనైతే అక్కడ నుంచి పరుగుతుకుంటూ వెళ్తా ఉంది. ఏమి నేను చెప్పిన దాంట్లో అంత వామిట్ వస్తా ఉందా ఏంది అనేసి హీరో గానీ అనుకుంటా అంటాడు. హీరోయిన్ కానీ రెస్ట్ రూమ్ కి అయితే వచ్చి అనుకుంటా ఉందనమాట. ఖచ్చితంగా ఇప్పటికైనా కానీ నా కడుపులో అయితే హీరో బేబీ ఉందన్న విషయాన్ని వాడితో చెప్పాలి అనేసి అదే ప్లేస్ కి అయితే క్షయ గానీ వచ్చి హీరోయిన్ తో అయితే చెప్తా ఉంది, ఇదిగో చూడు నువ్వైతే ఈ విధంగా హీరోని సెడ్యూస్ చేయాలి అనుకోకు, వాడికి మిస్ట్రెస్ అయ్యావంటే చివరికి నీ పరిస్థితి ఎలా అవుతుందో నీకే తెలియదు అంటుందా. అదే మాట నేను చెప్పేదా, వాడికైతే ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నువ్వెందుకు ట్రై చేస్తా అన్నావు, నువ్వు కానీ మిస్ట్రెస్ అవ్వాలనేసి ట్రై చేస్తా ఉన్నావా ఏంటి అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. అక్కడ నుంచి క్షయ గానీ బయటకి అయితే వెళ్తా ఉంటుంది అనమాట. అదే ప్లేస్ కి అయితే హీరోయిన్ వాళ్ళ అక్క గానీ వచ్చి క్షయ చంప మీద అయితే ఒక్కటిస్తా ఉంది, నువ్వైతే నా చెల్లెల జీవితంలోనే ఆడుకుంటా అన్నావా, షెంగ్మి అని అక్కడే నేను, తనైతే ఒక పెద్ద డిజైనర్ అయినటువంటి పెన్ని, తను వేరే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, ఇలాంటి టైంలో నువ్వు నా భావనే వశపరచుకోవాలనుకుంటున్నావా అనేసి తనైతే బాగా నిప్పు పెట్టేసి అక్కడ నుంచి కానీ
వెళ్తా ఉంటుందన్నమాట. ఏంది తనైతే ప్రెగ్నెంట్ గా ఉందా అనేసి ఈ అమ్మాయి ఫుల్ షాకు. నేను ఇంకా చేయాల్సింది ఏమీ లేదు, ఆటోమేటిక్ గా నీ కడుపులో ఉండే బిడ్డ పోతుంది చూడు అన్నట్టు హీరోయిన్ వాళ్ళ అక్కగానే అక్కడ నుంచి అయితే వెళ్తా ఉందన్నమాట. నేనే మియాన్ అన్న విషయం హీరోకి అయితే తెలియదు కాబట్టి మియాన్ హీరోతో ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయాన్ని గానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి తెలియకుండా చూసుకోవాలి అనేసి షియా గానీ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వచ్చి మియాన్ గానీ ప్రెగ్నెంట్ గా ఉంది, దానికి కారణం మీ కొడుకు మాత్రం కాదు, వాళ్ళిద్దరికిదా అసలు నచ్చదు కదా, మీ పరువే పోయింది చూడండి, మీ ఫ్యామిలీ బాధ్యత పరువు అంతా గానీ గంగలో కలిపేసింది అనేసి చెప్తా ఉంటుందా. దాన్ని వినేసరికి హీరో వాళ్ళ అమ్మ గానీ చాలా కోపపడతా ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కోసం మేము ఎంత చేసాము అదంతా మర్చిపోయి తను నా కొడుకునే చీట్ చేస్తుందా, తనకి ఎంత ధైర్యం ఉండాలి అనేసి అరుస్తా ఉంటుందా. అంత డౌట్ ఎందుకంటే ఆ బేబీకి కారణం హీరోనా కాదా అనేసి మీరే అడిగి తెలుసుకుంటే పోలేదా అనేసి కానీ చెప్తుందా. దాంతో హీరో వాళ్ళమ్మ కానీ ఎవరికో కాల్ చేసి చెప్తుందనమాట, హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉందా లేదా చెక్ చేసి చెప్పండి అనేసి. మీరేం బాధపడకండి ఆంటీ, అది రూమర్స్ గా కానీ ఉండొచ్చు కదా, మీకుదా నేను ఉంటున్నాను కదా, మీరేం బాధపడకండి ఆంటీ అనేసి కానీ ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అయితే ఎవరో హీరో వాళ్ళమ్మకి కానీ కాల్ చేసి హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉండడం నిజం అనేసి కానీ చెప్తారా, తన కడుపులో ఆ బిడ్డ అయితే అసలు ప్రాణాలతోనే ఉండకూడదు అన్నట్టు హీరో వాళ్ళమ్మ కానీ చెప్తా ఉందన్నమాట. చేసిందంతా చేసేసి ఈ క్షయ అయితే బాగా నవ్వుకుంటా ఉంది. అటు ఇటు పక్క హీరోయిన్ నే చూపిస్తారు. హీరోయిన్ గానీ ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని కానీ హీరోతో ఎలాగైనా చెప్పాలనేసి తను కానీ ట్రై చేస్తుందా. ఆ టైంలో అయితే హీరో కానీ కాల్ చేసి తను కానీ హీరో యొక్క విలన్ అయితే డిజైన్ చేస్తా ఉంది కదా, దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ డిజైన్ అయితే మీకు నచ్చిందా అనేసి కానీ అడుగుతుందా. నీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి కానీ చెప్తాడనమాట. ఆటంటే మియాన్ కి నాకు ఒకే పోలికలో ఉంటారా అనేసి కానీ ఇదైతే చెప్తుందనమాట. దాన్ని వినేసరికి వీడికి కానీ చాలా కోపం వచ్చేసి ఇప్పుడు ఎందుకు తన గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. ఏమైంది మీ ఇద్దరికి మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అంటుంది. మిస్అండర్స్టాండింగ్ కాదు, తనైతే మా తాతని బాగా ఏమార్చింది అనేసి కానీ వీడైతే చెప్తాడా. వీడు వేరే చాలా కోపంగా ఉంటున్నాడు. ఈ టైంలో నేనే మియాన్ అన్న విషయాన్ని చెప్తే ఖచ్చితంగా వేరేలాగా రియాక్ట్ అవుతాడు కాబట్టి చెప్పకుండా ఉండడమే మంచిది అనేసి, సరే రేపు కానీ నేనైతే మిమ్మల్ని మీట్ అయ్యి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి హీరోయిన్ కానీ కాల్ని అయితే కట్ చేసేస్తుంది అనమాట. ఆ కొంచెం సేపు తర్వాత అయితే వాళ్ళ అత్తమ్మ కానీ కాల్ చేస్తుంది, నాకు వేరే అసలే ఒంట్లో బాగాలేదు, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా, నన్ను వచ్చి చూసుకోవాలనేసి నీకు అసలు అనిపించట్లేదు కదా, నేను కానీ హాస్పిటల్ అడ్రస్ అయితే సెండ్ చేస్తాను, త్వరగా వచ్చి చేరు అనేసి కానీ హీరోయిన్ తో చెప్తుందా. దాంతో హీరోయిన్ కానీ ఆ అడ్రస్ అయితే చూసుకుంటూ వస్తుందన్నమాట. అక్కడైతే హాస్పిటల్ లేదు, దాన్నే చూస్తూ వెళ్తా ఉంటుందా. సడన్ గా అక్కడికైతే కొంతమంది వచ్చి హీరోయిన్ గానీ మొత్తం మంది ఇచ్చి తన్ని గానీ తీసుకొని వెళ్ళి చేతులు కాళ్ళు అంతా గానీ గట్టిపడేసి ఉండారనమాట. హీరోయిన్ గానీ కళ్ళు తెరిచి అరస్తా ఉంటుందా. ఇదంతా చేసింది హీరో వాళ్ళ అమ్మేమో, తను కానీ వస్తుందా, ఎందుకు ఈ విధంగా చేశారు అనేసి కానీ హీరోయిన్ అరుస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే చీట్ చేస్తావు, నిజానికి నువ్వైతే నా కొడుకుని పెళ్లి చేసుకునేసి వేరే ఎవడి యొక్క బిడ్డని కానీ మోస్తా అన్నావు కదా, నీ ఫ్యామిలీకి మేము ఎంత సపోర్ట్ చేసాము ఎంత హెల్ప్ చేసాము, దాన్నంతా మర్చిపోయి నువ్వు ఎవరితోనో అఫైర్ పెట్టుకొని ఉన్నావా అనేసి హీరోయిన్ అయితే నానా మాటలు తిడతా అంటారా. లేదంటే నేను ఆ విధంగా అంతా చేయలేదు, నేను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి కానీ హీరోయిన్ అయితే ఎంతో మొత్తుకుంటా ఉంటుంది. లేదు ఇకపైన అయితే ఏది కానీ సరిపడదు, ఖచ్చితంగా నీకైతే అబార్ట్ చేయాల్సిందే, ఆ బేబీ అయితే అవసరం లేదు అనేసి కానీ చెప్తుందా. ఈ డాక్టర్ అయితే ఇంజెక్షన్ కానీ తీసుకొని వెళ్తా అంటాడనమాట. హీరోయిన్ కానీ చాలా టెన్షన్ తో ఈ బేబీకి కారణమే నీ కొడుకుదా అనేసి కానీ చెప్తుందా. దాన్ని అయితే హీరో వాళ్ళమ్మ అసలు నమ్మేట్టే లేదనమాట. నువ్వేం కథలు చెప్తా అన్నావా ఏంటి, నా కొడుక్కి నువ్వుంటేనే అసలు నచ్చదు, అలాంటప్పుడు ఈ బేబీకి కారణం నా కొడుకు అంటే నేనెలా నమ్మేస్తాను అనేసి కానీ తను చెప్తా ఉంటుందా. మీకు అంత డౌట్ గా ఉంటే మీ కొడుకుని అడిగి కానీ తెలుసుకోండి అనేసి హీరోయిన్ చెప్తుందనమాట. దాంతో హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోకి అయితే కాల్ చేసి నేను హాస్పిటల్లో ఉంటున్నాను, అదే మియాన్ కానీ ఇప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంది, తన బేబీకి కారణం నువ్వే అనేసి కానీ చెప్తా ఉంది. అది నిజమా అబద్ధమా అనేసి కానీ హీరో దగ్గర అయితే అడుగుతుంది. వీడు కానీ ఏం చెప్తాడంటే అమ్మ నేను ఇంతకు ముందు ఎప్పుడు కానీ మియాన్ అయితే అసలు చూడలేదు, తనతో నేను ఎప్పుడు కానీ కలవలేదు కాబట్టి ఆ బిడ్డ నాది కాదు అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో హీరో వాళ్ళమ్మ కానీ అరుస్తా ఉంది, ఇప్పుడు విన్నావా నా కొడుకే చెప్పేశాడు, వాడు నీ యొక్క రక్తబంధంతో అసలు బిడ్డే వద్దంట అన్నాడు, నిన్నే నచ్చలేదన్నప్పుడు నీ బిడ్డేలా వాడికి నచ్చుతుంది, ఖచ్చితంగా ఏ బిడ్డని కానీ అబార్ట్ చేయాల్సిందే అనేసి చెప్తుందా. డాక్టర్ వేరే ఇంజెక్షన్ ని తీసుకొని దగ్గరకైతే వస్తాడా, దాన్ని చూసే కొద్దీ హీరోయిన్ కి అయితే ఫుల్ భయంతో ఒకటే అరుస్తా ఉందన్నమాట. ఈ ఇంజెక్షన్ అయితే వైవద్దని చెప్పండి అనేసి. అయినప్పటికీ హీరోయిన్ వాళ్ళ అత్తమ్మ అయితే అసలు పట్టించుకోవట్లేదన్నమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. వీడియోస్ ఎందుకు ప్రతిరోజు కానీ పెట్టట్లేదు అనేసి కొంతమంది అయితే కమెంట్స్ పెడతా ఉన్నారు, దానికైతే చాలా థ్యాంక్స్. అయినప్పటికీ నాకైతే కొంచెం ఒంట్లో కానీ బాగుండట్లేదా, అందుకే నేను వీడియోస్ ని కంటిన్యూస్ గా పెట్టలేకపోతా ఉన్నాను. పై నుంచి అయినా కానీ ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, కాబట్టి ఎవరు కానీ బాధపడకండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ బాయ్.